వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారము, దాశరథే జీవాధారము. రాముని వారము మాకేమి విచారము, ఘోరాంధకారము సంసారము నిస్సారము. శ్రీరాములయవతారము మది చింతించుటే సారము, ఘోరాంధకారము సంసారము నిస్సారము. శ్రీరాములయవతారము మది చింతించుటే సారము, ఎంతెంతో విస్తారము ఆ వింతల వయ్యారము. ఎంతో శృంగారము మా సీతేశుని అవతారము. రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారము, దాశరథే జీవాధారము. రాముని వారము మాకేమి విచారము, రాముని వారము మాకేమి విచారము. స్వామి నీదే భారము, దాశరథే జీవాధారము. రాముని వారము మాకేమి విచారము. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో యకర్మణః శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః న ప్రసిద్ధ్యేత్ అకర్మణః. నియతం కురు కర్మత్వం, త్వం నీవు కర్మను కురు చేయము. జాయః హి అకర్మణః, కర్మ చేయకుండుట కంటే కర్మ చేయటమే జాయః మంచిది, శుభకరము. శరీరయాత్ర పిచతే న ప్రసిద్ధేత్ అకర్మణః, అకర్మణః కర్మ చేయకపోయినట్లయితే. శరీరయాత్ర అపి దేహయాత్ర కూడా తే నీకు నా ప్రసిద్ధేత్ కలుగదు. ఈ శ్లోకం మీద చాలామంది వారి అభిప్రాయం చెప్పుకొచ్చినటువంటి సందర్భం చూసినట్లయితే, మనకు జీవితంలో ఏదో కర్మ అనేటువంటిది కర్మ ముఖ్యంగా ఆచరించాల్సి ఉంటుంది. సోమరిగా కూర్చుంటే మరి ఏమి కూడా జీవనం గడిచే అవకాశాలు లేవు. దేహయాత్ర అనే దానికి జీవనము అనే అంశంగా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మానవుడికి యొక్క జీవన విధానం ఉన్నదో అలాంటి జీవితం కొనసాగాలని చెప్పన్నట్లయితే తప్పనిసరిగా అతడు కర్మను ఆచరించాల్సి ఉంటుంది. అందువల్ల సోమరిగా ఉన్నట్లయితే నీకు దేహయాత్ర కూడా జీవన విధానం కూడా నడిచే అవకాశాలు లాంటివి ఉండవు. అందువల్ల అకర్మణః కర్మ చేయకుండుట కంటే కర్మ చేయటమే నీకు శ్రేయస్కరము అనే విధానం మీద చాలామంది ఈ శ్లోకాన్ని ఈ విధంగానే చెప్పుకొచ్చారు. తప్పనిసరి కర్మ చేయాలి. కర్మ చేస్తేనే కుటుంబం నడుస్తుంది, భార్యాబిడ్డలను పోషించే విధానం ఉంటుంది. మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే వదనామి శుభగే సంజీవ శరధాం శతం అని ఈ ప్రకారం అయ్యవారు చెప్పగా 3 ముళ్ళు వేసిన విధానం కాబట్టి మరి సంసార జీవన విధానం ఉన్నటువంటి వారు ఏదో ఒక విధానముగా కర్మను ఆచరించి కొంత వనరులు సమకూర్చుకొని తన కుటుంబాన్ని పోషించవలసి ఉంటుంది. తన జీవన గమనం నడుపుకోవాల్సి ఉంటుంది అని ఇట్లాగా మనకి దాదాపుగా మీరు ఏ భగవద్గీత తీసుకున్నా కానీ ఇదే అంశం మీకు దాంట్లో కనబడేటువంటి విధానం అనేది ఉంటుంది.
ఇక్కడ మనం మరి ఈ యొక్క అంశాలని కర్మయోగం అనేటువంటిదిగా అధ్యాయం పేరు కాబట్టి అందుట్లో నైష్కర్మ్య ప్రాప్తిని పొందాలనేటువంటి విధానముగా స్వామివారు తమ అంశాన్ని నడుపుకుంటూ వస్తూ ఉన్నారు. మరి దాని తర్వాత కర్మయోగం అని, ఆ కర్మయోగంలో కొంతమంది కూర్చున్నప్పటికీ కూడా మనస్సుని ఆపరా అని చెప్పానంటే కేవలం కర్మేంద్రియాలు మాత్రమే కట్టిపారేసి ఇక మిగతా ఇంద్రియాలతో స్వేచ్ఛగా విహారం చేసే విధానంగా ఉన్నారు. అలా చేసినట్లయితే ఎలా వారు నైష్కర్మ్య ప్రాప్తిని పొందే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ, కాబట్టి కర్మేంద్రియాలతో పాటు మనస్సుతో జ్ఞానేంద్రియాలను కూడా అరికట్టి ఇంకా కొంచెం ధ్యానములో ముందుకు పోయినటువంటి వారు ఇంకా చాలా ఉత్తములు, శ్రేష్టమైనటువంటి వాళ్ళు అనేటువంటి యొక్క అంశాన్ని స్వామివారు తమ ప్రసంగంలో ఇంతవరకు తీసుకొచ్చిన విధానము. ఇక ఆ కోణములోనే ఈ 8వ శ్లోకం కూడా ఒక శరీర యాత్ర అనే పేరు పెట్టి ఇక్కడ విషయ ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. అందువల్ల ఇది చూసినట్లయితే పై 2 శ్లోకాలను గమనించుకున్నట్లయితే దాన్ని బట్టే ఈ శ్లోకం కూడా మనకు అదే మార్గంగా చెప్పుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప నువ్వు కర్మ చేయకపోతే డబ్బులు ఎట్లా వస్తాయిరా, కుటుంబం ఎట్లా నడుస్తుంది, భార్య బిడ్డ ఎట్లా వాళ్ళు జీవించే అవకాశం ఉంటుంది అనేటువంటి విధానంగా చూసినట్లయితే లోకంలో ఎవడు ఊరుకుంటాడు? ప్రతి ఒక్కడు ఏదో ఒక వ్యాపారమో, వ్యవసాయమో, ఉద్యోగమో ఏదో పని పెట్టుకున్నారు. ఊరు ఖాళీగా ఉండే విధానంలో ఎవడో పెట్టుకోరు. ఎందుకంటే మరి కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, తన జీవనము నడవాలి. కాబట్టి అందుచేత ఎవరు కర్మ చేయకుండా సోమరులాగా కూర్చునే విధానంగా ఉండరు. ఎందుకంటే వెనకాల బాధ్యతలు ఉన్నాయి, తగు విధంగా వనరులు సంపాదించుకోవాలి. కాబట్టి దాని విషయంలో ముందుగానే మనం చెప్పడానికంటే ముందుగానే వాళ్ళు ఆ వ్యవహారాలలో ఉంటారు. కాబట్టి ఏమీ చేయకుండా కూర్చోవరా వాడే కూర్చోడు. మా కొంప గడవద్దా, మా ఇల్లు గడవద్దా, మా కుటుంబంలో పిల్లకాయలు వృద్ధి కావద్దా అని చెప్పి అంటారే తప్ప ఎవరు కూడా ఖాళీగా కూర్చునే విధానాలుగా ఏమీ ఉండవు. ఈ భగవద్గీత ఇది ఒక జ్ఞానతత్వము, మోక్షం యొక్క అంశముగా నడుస్తున్నటువంటి యొక్క విషయము, ఉపనిషత్తుల యొక్క ప్రతిపాదన అయి ఉన్నటువంటి విషయము. కాబట్టి ఆ కోణములో మనం ఈ శ్లోకాలని అర్థం చేసుకున్నట్లయితే జీవుడు ఉద్ధారకం కావటం అనేటువంటి విషయం మీద ప్రధానంగా వచ్చేదిగా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా ఇంతవరకు పైనుంచి నైష్కర్మ్యం బ్రాహ్మ్య అనుభవం యొక్క సంబంధమై ఉన్న విషయంలో ప్రతిపాదన చేస్తూ ఈ కర్మయోగాన్ని ఆయన గారు మన ముందు చక్కగా ప్రవేశింపజేశారు. కర్మేంద్రియాల వరకు నిగ్రహించడం కాదురా, కర్మేంద్రియాలతో పాటు లోన ఉన్న జ్ఞానేంద్రియాలని, దాంతోపాటు మనస్సుని ఇవన్నీ కూడా నిగ్రహించే విధానంగా రావాలనే విషయం మీద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదే తరహాలో ఆ కోణంలో కొంచెం ఇంకా ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిలో ఈ శ్లోకాన్ని బోధిస్తూ ఉన్నాడు. కేవలం కర్మేంద్రియాలు మాత్రమే నిగ్రహించి ఇంద్రియార్థాన్ని విషయాలని ఆస్వాదిస్తూ మనసాస్మరణ మనసులో ఆలోచనలు చేస్తూ ఈ విధంగా ధ్యానం చేసేవాడు అంతగా వృద్ధికి వచ్చే అవకాశాలు ఉండవని చెప్పానంటూ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అన్నీ కూడా నిగ్రహించే విధానంగా రాగలిగితే వాడు విశిష్యతే గొప్ప స్థాయిలోకి పోయే అవకాశం ఏర్పడుతుందని చెప్పిన కోణములో ఈ శ్లోకం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. కాబట్టి నియతం అనగా శాస్త్రం ఏ యొక్క విషయం నీకు జీవ బ్రహ్మైక్య విధానములో ఏ మార్గాన్ని బోధించిందో దాన్ని ప్రధానంగా సాధకులు గ్రహించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల నియతం అనేటువంటి మాట మీకు చూసినట్లయితే సర్వేశ్వరుడు ప్రసాదించినటువంటి ఏ యొక్క వేద సంహితలైతే ఉన్నాయో ఆ వేద సంహితలలోని భాగమే ఉపనిషత్తులు, జ్ఞాన మార్గము, అంతర్ముఖ వృత్తి, బ్రహ్మము యొక్క అనుభవము అనేటువంటి కోణములో వస్తుంది. మీకు వేదం పూర్వభాగం కూడా ఆయనే ఇచ్చాడు, సర్వేశ్వరుడే ప్రసాదించాడు. ఇక సర్వేశ్వరుడు ప్రసాదించినటువంటి పూర్వ భాగము అంశం మీకు ఆ తర్వాత
యజ్ఞ సంబంధమై ఉన్నటువంటి విధానాలలో అక్కడ మళ్ళా మీకు ఆ భాగాలు ప్రవేశిస్తాయి. వేదం యొక్క పూర్వ భాగంలో యజ్ఞము అనే అంశం ఒకటి ఉన్నది కదా. అంటే ఆ యజ్ఞం యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని ఈ శ్లోకం తర్వాత అక్కడి నుంచి ఒక సబ్జెక్టు అంశాన్ని మారుస్తూ, మార్పు అనేటువంటిది ఏంటంటే ఇక్కడ దేహయాత్ర అనేటువంటి, శరీరయాత్ర అనేటువంటి దానికే ఒక మంగళకరంగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని కూడా స్వామివారు అక్కడ తీసుకురాబోతారు. యజ్ఞం అంటే ఒక పవిత్రం. యజ్ఞం అనేది అందరూ కూడా ఒక పూజ్య భావనగా చూస్తారు. పవిత్రముగా మంచి మనస్సుతో చేస్తారు. దేవతల పట్ల భక్తి భావనగా అది చేసే విధానాలు కాబట్టి అలాంటి ఆ యజ్ఞ సంబంధమై ఉన్న ప్రస్తావన కూడా ఈ శ్లోకం తర్వాత మీకు రాబోతుంది. ఇక్కడ కర్మయోగానికి అనుగుణ్యముగా ఉన్నటువంటి విధానములోనే మరి శరీర యాత్ర అని స్వామివారు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. శరీర యాత్ర, శరీర జీవనం. మనకు మామూలుగా చూస్తే లోకంలో అందరూ దేహదారులు కాబట్టి ఆ జీవనం గడుపుకోవడానికి, జీవనాన్ని కొనసాగించుకోవడానికి అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయం ప్రతి ఒక్కరు కూడా ముందు జాగ్రత్తగానే ఉంటారు. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే కర్మయోగం అనే విషయంలో ఇక్కడ స్వామివారు శరీర యాత్ర, దేహయాత్ర అని అర్థం. ఇది ఒక పవిత్రమై ఉన్నటువంటి యాత్రా స్థలము. అనగా భగవంతుణ్ణి చేరుకోవటానికి, భగవత్ సన్నిధికి పోవటానికి అందరూ కూడా యాత్ర అనేటువంటి దాన్ని చేస్తూ ఉంటారు. మీకు యాత్ర అని అంటేనే మీకు ఎమ్మటే అది ఒక భగవత్ సంబంధమై ఉన్నటువంటి భావన మనసులో కలుగుతుంది. నేను వెళ్తున్నాను, ప్రయాణం చేస్తున్నాను అని చెప్పనంటే ఏదైనా ఊరు పోతున్నాడేమో, వేరే దేశానికి పోతున్నాడేమో, వేరే రాష్ట్రానికి పోతూ ఉన్నాడేమో అనేటువంటి భావాలు వస్తాయి. కానీ యాత్ర చేస్తున్నాడు అని చెప్పంటే ఎమ్మటే వచ్చే ఆలోచన ఏంటి, వాడు ఇక తీర్థయాత్రలో ఉన్నాడయా, కాశీనో లేకపోతే బద్దరియో, ఇంకా శ్రీశైలము, తిరుమల కొండకు పోవటము అనేటువంటి భావన అందరికీ కూడా మనసుకు వచ్చేస్తుంది. యాత్ర అనే పదం వాడగానే అది ఒక పూజ్య భావనగా, దైవ సంబంధముగా ఉన్నటువంటి ఆలోచన మనకి వస్తుందన్నమాట. కాబట్టి ఇది కూడా ఇప్పుడు యాత్రే. ఎందుకు? కర్మేంద్రియాలను నిగ్రహించి, జ్ఞానేంద్రియాలను నిగ్రహించి, మనస్సుని సంకల్పాలకు పోనివ్వకుండా నిగ్రహించి ఈ చేసేటువంటి యొక్క అంశం చూసినట్లయితే స్వామివారు ఇక్కడ తగు విధానముగా, సందర్భోచితంగా ఈ పదప్రయోగాలు కూడా స్వామివారు ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇది ఒక శరీర యాత్ర, అనగా భగవత్ సన్నిధికి పోవటానికై చేస్తున్నటువంటి ప్రయాణం. ఈ ప్రయాణంలో భాగమే కర్మేంద్రియాలను నిగ్రహించాడు, జ్ఞానేంద్రియాలను నిగ్రహించాడు, అంతరేంద్రియాలను నిగ్రహించాడు. ఈ విధమైనటువంటి యొక్క ప్రక్రియ అతడు చేస్తున్నాడు అని చెప్పనంటే ఇది ఒక రకంగా చూస్తే దైవయాత్ర అనేటువంటి విషయం వస్తుంది. ఏమిటా దైవయాత్ర అని చెప్పనంటే బ్రహ్మం వద్దకు పోవటానికై ఉన్నటువంటి యాత్ర అని అర్థం. మామూలుగా మనం బయట చేసేటువంటివన్నీ కూడా దేవతలు ఉన్నటువంటి ఆ స్థలం వైపుకి మనం ప్రయాణమై అయిపోతున్నది. అది కూడా యాత్ర అనే విధానంగా వాడతారు. అవన్నీ కూడా పురాణాలలో చెప్పబడ్డటువంటి దేవతలు. ఎక్కడైనా చూడండి మీరు, ఏ ఏ క్షేత్రాలలో ఏ ఏ దేవతలు నెలకొని ఉన్నారో వారందరూ కూడా పురాణ పురుషులు, గమనించాల్సిన అంశము. అట్లా శివ పురాణంలో శివుని గురించి, విష్ణు పురాణంలో విష్ణు గురించి, బ్రహ్మ పురాణంలో బ్రహ్మ గురించి, దేవి భాగవతంలో అమ్మవారి గురించి, ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా పురాణములు. పురా ఇతి పురాణం, చాలా క్రితమై ఉన్న అంశముగా వచ్చేది పురాణం. అట్లా పురాణ పురుషులుగా, దేవతలుగా ఆయా ప్రదేశాలలో వాళ్ళు ప్రతిష్ట గావింపబడి ఉన్నారు, నెలకొని ఉన్నారు. ఒక్కొక్క క్షేత్రములో ఒక్కొక్క దేవత ఆ విధముగా వారు నెలకొని ఉన్నారు. కనుక ఆ దేవత పట్ల భక్తి గలవారు, ఆ భక్తులందరూ కూడా ఆ క్షేత్రానికి ప్రయాణమైపోతారు. అది తిరుమనామలై, అది పుణ్యక్షేత్రము. శివుని దర్శనం కోసం ఎంతోమంది యాత్ర చేసి అక్కడ శివుని దర్శించుకుని, పక్కనే మహర్షి ఉన్నాడు కాబట్టి రమణ భగవానుల వారు ఆశ్రమానికి కూడా పోయి అక్కడ 2 రోజులు ఉండి ధ్యానం చేసుకొని
వచ్చే విధానముగా ఒక యాత్రా విధానంగా పెట్టుకున్నారు. ఈ ప్రకారంగా ఒక్కొక్క దేవత ఒక్కొక్క ప్రదేశాలలో వాళ్ళు నెలకొని ఉన్న పరిస్థితి ఇది గమనించాల్సిన అంశము. అయ్యప్ప స్వామి తీసుకోండి. అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకొని మండలం దీక్ష అట్లా వహించి నల్లటి బట్టలు ధరించి ఆ మండల కాలం పాటు వాళ్ళు మరి ఇంటికి దూరంగా ఎక్కడో దేవాలయాల్లో పడుకుంటూ సాత్విక ఆహారాన్ని భుజిస్తూ సన్నిటి స్నానాన్ని ఆచరిస్తూ నిరంతరంగా అయ్యప్ప నామాన్ని జపిస్తూ అయ్యప్ప భజనలు చేస్తూ వారు ఆ భక్తి భావనతో ఉండి మరి చివరికి బిరుముడి ధరించుకొని ఆ అయ్యప్ప స్వామి కొండకి వాళ్ళు వెళతారు. కాబట్టి ఆ భక్తి ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు. మరి అందరం వెళ్తామా అని చెప్పానంటే మరి ఎంతమంది వెళ్తారు చెప్ప ఇరుముడి ధరించిన వాళ్ళు ఎంతమంది మనలో ఉన్నారు? చాలామంది లేరు. ఏదో కొద్దిమంది ఆ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఆడికి వెళ్తారు. తిరుమలేశుడు వెంకటేశ్వర స్వామి నామాల స్వామి భూదేవి శ్రీదేవి సమేతంగా స్వామివారి నెలకొని ఉన్న విధానాలుగా ఆ స్వామి మీద భక్తి ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఆన్లైన్ పెట్టుకొని ఎప్పుడు దొరుకుతుందా టికెట్ అని చెప్పేసి అట్లా టికెట్ బుక్ చేసుకొని తిరుమల కొండకు పోయే విధానంగా భక్తులు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. మరి వారి మీద ఉన్నటువంటి ఆ స్వామి మీద ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు ఆ విధంగా ఉన్నటువంటివి. అట్లాగా కాశీ విశ్వేశ్వరుడు కానీ బద్రీనాథుడు కానీ ఇంకా అమర్నాథ్ అంటే సామాన్య విషయం కాదు. అది ఎంతో ప్రయాసతో చేరి ఉన్నటువంటి విధానం. కొండలు గుట్టలు అన్నీ ఎక్కాలి. కాళ్ళల్లో శక్తి ఉండాలి, దేహంలో ఓపిక ఉండాలి, జేబులో డబ్బు ఉండాలి, సాహసం ఉండాలి. ఉంటే ఉన్నాం, పోతే పోయాం, తెగింపు ఉండాలి. ఇవన్నీ కొన్ని ఉంటాయి అలాంటి యాత్రలకి. అమర్నాథ్ యాత్ర కానీ ఇంకా పైన ఉన్న యాత్రలు కొన్ని ఉన్నాయి. అక్కడ కొండల మీద నడిచే యాత్రలు ఉండేది కూడా. వాటికి జీవితం మీద ఆశ వదులుకొని ప్రయాణం చేయటమే. వచ్చామా లేకపోతే దేవుళ్ళు కలిసిపోయాం అన్న విధానంగా భక్తి లాక్కుపోతుందంటే ఆడగా లాక్కుపోతుంది అన్నమాట. ఆ ప్రకారంగా ఏంటంటే వాళ్ళు చేసేటువంటి యాత్ర అనేటువంటివి ఇట్లా లోకంలో చాలా యాత్రలు ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ విదేశాల్లో కూడా మంచి మంచి టెంపుల్ ఉన్నాయండి. అక్కడ తిరుమల కూడా ప్రతిష్ఠ చేశారు. ఫలానా కెనడాలో ఉన్నది, అమెరికాలో ఉన్నది, జపాన్లో ఉన్నది అని చెప్పని అవన్నీ కూడా ఆరా తీసుకొని అక్కడ కూడా ప్రయాణమైపోయి దర్శించుకునే విధానంగా చేసుకుంటూ ఉంటారు. ఇది లోకంలో సాధారణంగా భగవద్భక్తి కలిగి ఉన్నటువంటి వారు ఈ విధమైనటువంటి యొక్క యాత్ర చేసేటువంటి విధానం. కానీ ఇక్కడ భగవంతుడు చెబుతున్నటువంటి ఈ యాత్ర అనేటువంటిది మాత్రం ఎంతమంది దీనికోసంగా పూనుకొని ఉన్నారో అది ఆలోచించుకోవాల్సిన అంశము. స్వామివారి ఇక్కడ పేరు పెట్టింది కూడా శరీర యాత్ర అని పేరు పెట్టాడు. మామూలుగా మనం ఏమంటామంటే బదరీ యాత్ర అంటాం, లేక శ్రీశైలం యాత్ర అని చెప్పని అంటాం, లేక కాశీ యాత్ర అని చెప్పని అంటాం. ఈ విధంగా అయ్యప్ప స్వామి యాత్ర అని చెప్పని ఇట్లా చెబుతూ ఉంటాం మనం. ఇక్కడ స్వామివారు అవేం పదాలు వాడలేదు, శరీర యాత్ర అని పదం పెట్టాడు. అనగా దేహాల లోపలికి ప్రయాణం చేసేటువంటి యాత్ర ఇది. అనగా స్థూల దేహం దాటి సూక్ష్మదేహం, సూక్ష్మదేహం దాటి కారణదేహం, కారణదేహం దాటి మహాకారణం, మహాకారణం కూడా దాటి మరి ఆ దేవుడు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి పోవాల్సి ఉంటుంది. ఈ యాత్ర మనకి లోకంలో ఎంతమంది చెప్పుంటారు గమనించండి. ఎవరైనా చేద్దామని ముందుకు వచ్చేవాడు లేడు. ఈ యాత్ర గురించి ఎవరు చెప్పే విధానాలు లేవు. ఎవరు చెప్పినా బదిరీ పోయిరారా, శ్రీశైలం పోయిరారా, లేక కాశీకి పోయిరారా అని చెప్పనే వాళ్ళు తప్ప నీ లోపలికి పోరా అని చెప్పేది ఎవరు చెప్పండి ఇక్కడ. అది చాలా గ్రహించాల్సినటువంటి అంశము. అందువల్ల శరీర యాత్ర అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఇక్కడ నియతం కురు కర్మత్వం. నియతం అంటే ఉపనిషత్తుల ప్రతిపాదన అని అర్థం. గ్రహించుకోవాల్సిన అంశం ఇది. యాత్ర అనేటువంటిది ఉపనిషత్తుల సమ్మతమై ఉన్నటువంటి యాత్ర. పరాంచిఖాని వ్యత్రణత్ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతి నా అంతరాత్మన్ కశ్చిద్ధీరః పృచగాత్మానం ఐచ్ఛతు ఆవృత్తచక్షుః
అమృతత్వమిచ్చన్ పరాంచిఖాని వ్యతృణత్తో స్వయంభూ. స్వయంభూ అనగా బ్రహ్మదేవుల వారు వ్యతృణత్తో నిర్మాణం చేశాట. ఏమిటయ్యా నిర్మాణము అని చెప్పనంటే పరాంచిఖాని. ఖం అంటే ఇంద్రియం. ఖం మామూలు కా పలికితే కమ్ అంటే జలం. కంజలోచన అంటాం కదా, అంటే కమలం, నీటిలో పుట్టిన కమలములో అంటే కనుకనులు గలవాడు కంజలోచన. మామూలు కా చెబితే జలానికి అర్థం వస్తుంది. ఖం అని చెప్పన్నప్పుడు ఈ ఖం అనే మాట ఆకాశానికి కూడా అర్థం వస్తుంది. ఖగములు అని చెప్పి అంటాం కదా. ఖగము అంటే పక్షి, ఆకాశంలో ప్రయాణం చేసేటువంటి దాన్ని కాబట్టి దాన్ని పక్షికి ఖగము అని చెప్పని అంటారు. అట్లా ఖం అనేది ఆకాశానికి కూడా అర్థం వస్తుంది. ఖం అంటే ఇంద్రియానికి అర్థం వచ్చే విధానం ఉందన్నమాట. ఖం అనేటువంటి పదం మీకు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుల వారు బ్రహ్మమునకు కూడా అర్థంగా చెప్పుకొచ్చారు. ఖం బ్రహ్మ అని మీకు బృహదారణ్యకంలో ఖం అనే పదము బ్రహ్మానికి అర్థంగా చెప్తారు. ఇక్కడ ఖం ఖే కాని, కాని అంటే ఇంద్రియాలు. అందువల్ల పరాంచి ఖాని సమస్త ఇంద్రియములు పరాంచి బయటికి పోవులాగా బ్రహ్మదేవుల వారు నిర్మాణం చేశాడట. అందువల్ల సమస్త మానవుల ఇంద్రియాలన్నీ కూడా బయటికి ప్రయాణం చేస్తూ ఉంటాయి. బయట ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది విషయాల వైపుకి నిరంతరముగా ప్రయాణం చేసే విధానముగా సృష్టి విధానములో ఏర్పడ్డటువంటి అంశము. తస్మాత్ ఆ కారణం చేత అంతరాత్మన్ నపశ్యతి. అంతరాత్మన్ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నపశ్యతి తెలుసుకోలేకుండా ఉన్నారు అని అన్నాడు ఉపనిషత్కారుడు. ఎందువల్లంటే ఉన్నటువంటి ఆత్మ లోపలుండే మనం చేసే ప్రయాణం బయటికి పోతా ఉన్నాము. మరి బయటికి పోయే విధానంగా ఉన్నప్పుడు లోపల ఉన్నది ఏం తెలుస్తుంది అప్పుడు ఇంకా? కాబట్టి బయటికి పోయే వాళ్ళకి బయట ఉన్నవి తెలుస్తాయే తప్ప లోన ఉన్నది తెలియదు కదా. కాబట్టి ఈ ప్రకారముగా అందరూ కూడా ఇంద్రియాలను ఆశ్రయించి బయటికి పోవటమే పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి తస్మాత్ ఆ కారణం చేత అంతరాత్మన్ నపశ్యతి లోన ఉన్న భగవత్ స్వరూపం తెలియబడటం అనేటువంటిది లేదు. అందువల్ల భగవంతుడు అనే విషయం వస్తే ఆయన లోపల ఉన్నాడు అన్న విషయం అది ఉపనిషత్తుల ప్రతిపాదన. ఉపనిషత్తుల యొక్క భాషణ ఎట్లా ఉందని చెప్పనంటే భగవంతుడు అనబడేటువంటి వాడు లోపల ఉన్నాడు అని చెప్పి అంటూ ఉన్నారు. అది కాబట్టి మరి ఇక్కడ స్వామి చెప్పే మాట మీకు లోపల ఉన్న భగవంతుని వైపుకు ప్రయాణం చేసే మార్గాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ లోపల ఉన్నటువంటి భగవంతుని వద్దకు పోయే దాన్ని కూడా ఈయన గారు యాత్ర అనేటువంటి నామంతోనే చెప్పుకొచ్చారు. ఎందుకంటే లోకంలో అందరికీ ప్రసిద్ధమై ఉన్న పదం ఇది. యాత్ర అనే పదము అందరూ కూడా సాధారణంగా తెలిసి ఉన్న విషయం. యాత్ర అంటేనే దైవ యాత్ర అనే విషయం వచ్చేస్తుంది. దేవుని కోసంగా పోయేటువంటి ప్రయాణాన్ని యాత్ర. మనకు ఎవరెవరు ఏ ఏ దేవతను ఇష్టపడతారో వాళ్ళు తమ ఇష్టదైవాన్ని దర్శించుకోవటానికి ప్రయాణం చేస్తారు. కాబట్టి తమ ఇష్టదైవం వద్దకి ప్రయాణం చేసేదిగా యాత్ర, దైవ యాత్ర అనేటువంటి విధానము. అయితే ఇక్కడ భగవంతుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కృష్ణ పరమాత్మల వారు సమస్త దేవతలకు, సమస్త విశ్వానికి, పంచభూతాలకు అన్నింటికీ సర్వాధిష్టానమై ఉన్నటువంటి బ్రహ్మం వద్దకు పోయేటువంటి యాత్ర ఇక్కడ భగవంతుడు బోధిస్తూ ఉన్న విషయము అది. కనుక భగవంతుడు అనగా భద్ర శబ్దము. ఆ భగవంతుడు అది ఈయన సమస్త దేవతలకు ఈయనే మూలం. సమస్త దేవతలకు మనం ఏ దేవతలను అయితే మనం ఆరాధిస్తూ ఉన్నామో
వాళ్ళకు కూడా అధిష్టానమై ఉన్నటువంటి స్వరూపము బ్రహ్మము. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారంబునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగా ఏల ఈ ఆయడన్ అని ప్రహ్లాదుడు చెప్పేటువంటి మాట. ఎందుకంటే ఈయన కూడా లోపల ఎత్తుక్కున్నాడు, లోపలికే పోయాడు. ప్రహ్లాదుడు నిరంతరంగా లోపలికే ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఆ లోపలికి పోయేటువంటి మార్గాన్ని తల్లి గర్భంలో ఉండగానే నారద భగవానుల వారి ద్వారా ఆయన చక్కగా విన్నాడు. ఎందుకంటే ఋషి ఆశ్రమంలో మరి ఆమె గారు ఉన్నప్పుడు ఆమె గర్భంలో ఉన్నటువంటి వానికి నారదుడు బోధించాడు ఆ గొప్ప విధానం. ఎందుకంటే ఆయన గారు దేవర్షి అని చెప్పని అంటారు. నారదుడు దేవర్షి, వశిష్ఠాదులు బ్రహ్మర్షులు, జనకాదులు రాజర్షులు. కనుక మరి ఈ దేవర్షులు అనేటువంటి వాళ్ళకి కడుపులో ఉన్న వాళ్ళకు కూడా బోధింపగలిగే గురువులై ఉన్నారు. వాళ్ళు కడుపులో ఇంటికి వచ్చాక బోధించే గురువులు లోకంలో ఉన్నారు. కడుపులో ఉండగానే బోధించగలిగే శక్తి ఆ దేవర్షికి ఉన్న విధానం కనుక వాడికి ఏంటంటే బయటకు వచ్చాక ఎన్నరు వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇక ఈ వ్యవహారాల్లో దిగిపోతారు. ఆటల పాటల బాల్యము గడుచును ఆపై యవ్వన మబ్బునురా చీటికి మాటికి చింత చేతువిక శ్రీహరినెప్పుడు తలతువురా హరి 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 హరి. ఇది చూస్తే ఇప్పుడు అందరూ కూడా లోపలే ఉన్నారు. ఎవరు బయటికి రాలేదు, లోపలే ఉండి అంటున్నారు. వీరు కూడా గర్భంలో ఉండి సంతోషం. నేను నారద మహర్షులాగా భావించుకుంటాను. ఏమి ఆ ప్రకారంగా బయటకు వస్తే ఆటపాటలతో బాల్యం పోతుంది, ఈ తర్వాత యవనంలో విషయాలకు పోతుంది, వృద్ధాప్యంలో చింతలకు పోతుంది. వాడి తీరుబాటు ఉండదు. ఈనాడు చూస్తే పిల్లలకు కూడా మహా బిజీ అయిపోయింది. వాడు ఉండేది 2 kg, వాడు LKG, ఈ మీదేమో 10 kg బరువు అన్నమాట. వాడి పరుగులు ఉరుకలు అయిపోయాయి. కాస్త ఎనరా అని చెప్పనంటే కూడా నాకు తీరికలేదండి, పాఠాలు ఎక్కువైపోయినాయి, మాస్టర్ కొడతాడు, పంతులు కొడతాడు, పాఠాలు రాకపోతే అని చెప్పిన వాడికి బిజీ అయిపోయింది. ఈ సంసారంలో మునిగిన వాడికి బిజీ అయిపోయింది. పిల్లలు, వాళ్ళ పెంపకాలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పేరంటాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఈ బిజీతో వాడు దాంతో మునిగిపోయాడు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమన్నా ఉందా అని చెప్పానంటే అప్పుడు కాళ్ళు పోయి, చేతులు పోయి, జుట్టు పోయి, నోళ్ళు పండ్లు పోయి, వాడి బతికే వాడు దుర్భరం అయిపోతే ఇంకా మన గురించి ఏమంటాడు, మనం చెప్పేది ఏమంటాడు. ఇప్పుడు ఇంకా వానికి అవకాశం ఉండకపోయాం. అందువల్ల ఇలాంటి తిప్పలు ఉంటాయని చెప్పే ఉద్దేశంతోనే నారదుల వారు వాడు గర్భంలో ఉండగానే సకల తత్వాన్ని అంతటిని కూడా బోధించాడు. అక్కడే బ్రహ్మోపదేశం కూడా చేయటం కారణంగా మాతృగర్భము జొచ్చి మొన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద చేర్చువాడు. కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి వాని యొక్క మార్గ విధానం స్టార్ట్ అయ్యింది. నిరంతరంగా అతడు అంతర్ముఖం, ఎక్కడ పడ్డా కూర్చోవడమే, ధ్యానంలో కూర్చోవడమే. మీరు గమనించండి, ప్రహ్లాదుడు ప్రకర్షేణ ఆహ్లాద ప్రహ్లాద. ఎక్కడ పడ్డా సమయం దొరికిందా అంటే ధ్యానంలో కూర్చుంటాడు, అంతర్ముఖ వృత్తిలో ఉంటాడు. చక్కగా ప్రశాంతముగా మనస్సులో ఆ బ్రహ్మమునే ప్రతిష్ఠింపజేసుకున్నాడు. బ్రహ్మానందముతో ఉండిపోయేటువంటి వాడు. అడుగడ్గునకు మాధవ తన సుధా మాధుర్యమున మేను మరచువాని అంభోజ గర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాణి. ఈ ప్రకారంగా ఎప్పుడు ఆయన మరి ఆ నారద భగవానుల వారి ఉపదేశం గావింపబడింది కాబట్టి నిరంతరముగా మనస్సు ఆ బ్రహ్మమునందే అట్లాగా లీనమైపోతూ ఉంటుంది. ఎక్కడ కూర్చుంటే అక్కడే యోగ సమాధి. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర పరం పదం. ఎక్కడెక్కడ మనస్సు అంతర్ముఖమవుతుందో అక్కడక్కడే పరం పదం అని చెప్పినట్లుగా మరి ఆ బ్రహ్మము యొక్క అవలోకన చేసేటువంటి అతడు కాబట్టి అని చెప్తాడు.
కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్. అయా ఆయన భూమిలో ఉన్నాడు, జలంలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, దిక్కులలో ఉన్నాడు, రాత్రిపూట ఉన్నాడు, పగటిపూట ఉన్నాడు. సమస్త జీవులలో, జంతువులలో, సమస్త విష పదార్థాలలో ఉన్నాడు అని చెప్పని అంటాడు. త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ త్రిమూర్తుల, ఆయనే బ్రహ్మలో ఉన్నాడు, ఆయనే విష్ణువులో ఉన్నాడు, ఆయనే శివునిలో ఉన్నాడు, ఆయనే సమస్త దేవతలలో ఉన్నాడు. ఇది ఒక బ్రహ్మ సంబంధమై ఉన్న భావన. సమస్త దేవతలలో కూడా ఉన్నటువంటి దేవదేవుడు బ్రహ్మము కనుక అట్టి ఆ బ్రహ్మం వద్దకు పోయేటువంటి యాత్ర ఇక్కడ భగవంతుడు మనకి చెప్తున్నటువంటి అంశము. మనం ఈ విషయాలు చెప్పాం. ఎవరు చెప్పినా నువ్వు శ్రీశైలం పోయిరారా, తిరుపతి పోయిరారా అని చెప్పి అంటారే తప్ప లోపలికి పోరా అని చెప్పి ఎవరంటారు చెప్పండి? ఎవరంటారు లోపల పోమని చెప్పేసి? ఎవరో చెప్పరు లోపల పోమని చెప్పి. సరే, అవన్నీ కూడా తప్పని మనం భావించకూడదు. నేను కూడా మనకు పోయి వచ్చాను. అందరూ చేయటం కూడా పుణ్య విధానమే, అది మనం చేయాల్సి ఉంటుంది. అందుచేత ఇక్కడ మనకి ఉపనిషత్ విషయముగా చూసినట్లయితే భగవద్గీత ఉపనిషత్తుల సారమై ఉన్న విషయం అని చెప్పని ఉపనిషత్తులలో చెప్పినటువంటి యొక్క అంశమును ఇక్కడ పరమాత్మ మనకి చక్కగా ఉన్నది ఉన్నట్లుగా ఆయన తెలియజేస్తూ ఉన్నటువంటి విధానం అది. కాబట్టి ప్రకారముగా మరి ఆ కర్మేంద్రియాలు నిగ్రహించి, జ్ఞానేంద్రియాలు నిగ్రహించి, మనస్సును కూడా నిగ్రహించి, ఈ విధంగా లోనికి పోయే ప్రయాణం మీకు భగవద్గీతలో అడుగడుగునా వస్తుంది. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేః పరతస్తు సహా ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానం ఆత్మనః అని మీకు గీతలో 3వ అధ్యాయంలో స్వామి చెప్పే మాట. విషయాల కంటే ఇంద్రియాలు లోపల, ఇంద్రియాల కంటే మనస్సు ఇంకా లోపల, మనస్సు కంటే బుద్ధి ఇంకా లోపల. యో బుద్ధేః పరతస్తు సహా, ఆ బుద్ధి కంటే ఇంకా లోపల ఉన్నటువంటిది సహా, అది అనగా ఆ బ్రహ్మము అన్నాడు. ఇది మరి లోపలికి చేసే ప్రయాణం, యాత్ర మనకు భగవద్గీత ద్వారా తెలుస్తున్నటువంటి అంశం. అనగా మనం బ్రహ్మం వద్దకు ప్రయాణమై పోవాల్సి ఉంటుందనేటువంటిది. నువ్వు జీవితంలో ఎన్ని యాత్రలు చేసినా కానీ మనం ప్రధానంగా చివరిగా చేయాల్సినటువంటి యాత్ర శరీర యాత్ర. కాబట్టి శరీరముతో చేసే యాత్ర చేస్తూ ఉన్నాం, కానీ శరీరం లోపలికి చేసేటువంటి యాత్ర చేయమని ఇక్కడ స్వామి చెబుతూ ఉన్నాడు. అందువల్ల మహాత్ములందరూ చూస్తే ఇదే యాత్ర చేశారు. ఎక్కడ కూర్చున్నారు అక్కడ కూర్చున్నారు. రమణ భగవాన్ల వారు ఆయన తిరుమన్నామలై గుహ ఆయనకి చేసుకున్నాడు. ఆ గుహలో కూర్చొని ఆయన దేహయాత్ర ఆయన కూడా ఆరంభం చేసుకున్నాడు. అట్లా మలయాళ స్వాముల వారు చూడండి, ఆయన కూడా దేశం అంతా తిరిగాడు, పర్యటన చేశాడు. దేశం తిరిగి అన్ని ప్రాంతాలు తిరిగి చివరికి గోగర్భం, తిరుమల కొండ గోగర్భంలో ఆయన తిష్ట వేసుకుని 12 సంవత్సరాలు చక్కగా ఆ లోపల ఆ శరీర యాత్ర, దేహ సంబంధమైన దైవ యాత్ర ఆయన చేసి మరి మలయాళ స్వాములు మహర్షి మలయాళ స్వాములుగా, రమణుల వారు రమణ భగవానుల వారుగా ఆ ప్రకారంగా ఒక ఉన్నతమైనటువంటి యొక్క శిఖరాగ్రాలను వాళ్ళు చేరుకున్నటువంటి విధానము. ఆ ప్రకారంగా చూస్తే బ్రహ్మం గారు కానీ, వేమన యోగి కానీ, ఇట్లా అందరూ కూడా తపో సంపన్నులై చేసిన ప్రయాణం అది దైవయాత్ర అని చెప్పేసాడు. మరి ఇది చెప్పేటువంటి కృష్ణ పరమాత్మల వారు మరి ఆయన కూడా ఏమైనా చేశాడా, మనల్ని చేయమని చెప్పని చెబుతున్నాడా అని చెప్పి అనుకున్నట్లయితే ఆయన కూడా చేసే చెబుతున్న మాట తప్ప చేయకుండా చెప్పే మాట కాదు ఆయన గారు. కృష్ణ పరమాత్మల వారు కూడా ఆ యాత్ర చేశాడు. పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అవియును నదియును బుద్ధియందు దిగించి శుద్ధమైన నాలవ తెరవన లోలతారహితముల్గాగా
అన్నియును సంకలితములుగా నంచిత క్షేత్రజ్ఞునందు గూర్చినవాడ ఈ పరమధ్యానమేమి కథన నొలసెనొక లోకమునకు కొండొక్క వింతలేక విస్మయము పొందినామది వినగనరహమేని వినిపింపవే నాకు ఇత్తెరంగు ఈ పరమధ్యానమేమి కథన అని భారతంలో వచ్చే అంశము. కనుక ఆయన కూడా మరి ఈ ప్రకారంగా ఆ శ్వాస మనసు రెండు లయమైపోయిన పరిస్థితి. పంచాత్మికం వైన పవనంబు నిగృహీతమైన దిభవతింద్రియంబులు మనమునందాగబడ్డవి అవియును నదిను బుద్ధియందు దిగించి శుద్ధమైన నాలవతెరవునలోలతారహితములుగాగా అన్నియును సంకలితములుగా క్షేత్రజ్ఞునందు గూర్చినవాడ ఈ మనస్సును శ్వాసను శ్వాసను మనస్సును బుద్ధి యందు లయింపజేసి బుద్ధిని ఇవన్నీ మీకు లైన్గా దాంట్లో చక్కగా ఆ పరమాత్మ చేసిన యాత్ర ఆ విషయమంతా మీకు ఆ పద్యంలో శిష్య పద్యంలో చూపించారు. ఇది ఆ మహాత్ములందరూ చేసినటువంటి యాత్ర. అది మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడత లేక ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక అనేది శమీక మహర్షుల వారు. ఆయన తన దేహములో తాను చేసినటువంటి యాత్ర. ఇది ఎవడి దేహంలో వాడు చేసుకోవాలి యాత్ర. ఇది దేహాన్ని పట్టుకుపోయి చేసే యాత్రలో ఉన్నాయనుకోండి. కనుక పరమాత్మ చెబుతున్న మాట ఏంటంటే ఎవరి దేహములో వాళ్ళు యాత్ర చేసుకోవాలి అన్నాడు. తమ తమ దేహములో చేసుకునే యాత్ర ద్వారా వాళ్ళు మరి సర్వాధిష్టానమై ఉన్నటువంటి భగవంతుని స్వరూప దర్శనం వాళ్ళకి కలిగే అవకాశము ఏర్పడుతుంది. భగవత్ సాక్షాత్కారము ముందటగాను పెంచుగడమును గన్నట్లు బ్రహ్మంబుదాగనినంతనే నిఖిలముంతానై వెలుంగుందగన్ అన్నాడు రామచంద్ర స్వామి వారు. ముందటగాను పెంచుఘటమును ఎట్లయితే మనం కండ్లతో ముందట ఉన్న ఘటాన్ని చూస్తూ ఉన్నామో అట్లాగా వాళ్ళు ఈ శరీర యాత్ర చేసి లోపలికి పోయి మరి ఆ లోపల ఉన్నటువంటి బ్రహ్మము యొక్క దైవ దర్శనాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. దానికి ఇక్కడ పరమాత్మ నియతం కురు కర్మాత్వం. అందువల్ల నీవు శాస్త్రం ఉపనిషత్తులు ఏ యొక్క అంశాన్ని నీకు చెప్పడం జరిగిందో అలాంటి యొక్క ఆ కర్మయోగాన్ని నీవు కురు చెయ్యుము అన్నాడు. ఇది అందరూ పాటించాల్సి ఉంటుంది. కనుక మనస్సు ఆ హంస యొక్క ఆశ్రయంలో పెడితే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క పని చేశాము అంటే మిగతా వ్యవహారం అంతా నీకు ఆ దేహంలోనే ఆ ప్రక్రియ అంతా కూడా జరిగిపోతుంది. అదొక విధానం. అట్లాగా మరి నిర్మాణ విధానంలోనే వచ్చినటువంటిది. కాబట్టి మనస్సు అనే దాన్ని సంకల్పములలోకి పోనివ్వకుండా హంస యొక్క ఆశ్రయంలో పెట్టటము అనేది మాత్రమే మనం చేయాల్సిన పని, ఇంకేం లేదేక. ఆ తర్వాత కలిగే పరిణామాలన్నీ కూడా క్రమక్రమంగా అక్కడ మరి లోన ఉన్న ఈశ్వరుడే సగదిద్దుతాడు. ఆయనే అవన్నీ కూడా చూసుకుంటాడు. అది మన పని కాదు, అది ఈశ్వరుని యొక్క పని. ఈశ్వరుడు తాను అదంతా కూడా నిర్వహించే విధానంగా స్వామివారే చూసుకునే విధానము. దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే అని ఆయన చెప్పిన మాట. మాం ఉపయాంతి, నువ్వు చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే నా సన్నిధిలో కూర్చో, అనగా పరబ్రహ్మ స్థలముగు హంస. ఆ హంసయగు నా స్థలములో నువ్వు కూర్చున్నట్లయితే చాలు. ఆ తర్వాత వ్యవహారం అంతా కూడా దదామి, నేను నీకు అదంతా కూడా ప్రసాదిస్తాను అని స్వామి చెప్పారు. అందువల్ల ఇక్కడ మహాకారణం అని చెప్పానంటే అది ఈశ్వరుడు ఉన్నటువంటి స్థలం ఈ మహాకారణం హంస. అక్కడ ఈశ్వరుని యొక్క ఉనికి పూర్ణముగా ఉన్నది. ఎట్లయితే సుషుమ్నాయందు బ్రహ్మము యొక్క పూర్ణమై ఉన్నటువంటి ఉనికి ఉన్నదో, అనగా బ్రహ్మం అంతటా ఉన్నది.
అంతటా అంతటా ఉన్నప్పటికీ కూడా అట్టి ఆ బ్రహ్మము తెలుసుకోవటానికి అనుగుణ్యముగా ఉన్నటువంటి ప్రదేశము సుషుమ్న అనేటువంటి మాటగా చెప్పారు. అదే ప్రకారంగా సర్వేశ్వరుడు అంతటా వ్యాపకమై ఉన్న విధానంగా సర్వేశ్వరుడు ఉన్నప్పటికీ ఆయన ఒక ఉనికిగా కలిగి ఈ మహాకారణమునందు ఆ ఈశ్వరుడు ఉన్నాడు. ఆ మాట నీకు చూస్తే భగవద్గీత 15వ అధ్యాయంలోనే కృష్ణ పరమాత్మ చెప్పాడు. కూటస్థ అక్షర అనే పదంతో చెప్తాడు. కూటస్థ అక్షర ఉచ్యతే అన్నాడు. కూటస్థ అనేది ఎక్కడయ్యా అంటే మహాకారణం, శ్వాస యొక్క సంచారం గల ప్రదేశం కూటస్థ అనేటువంటిది. స్థూలదేహ స్థలము, ఆపోస్థలము, స్థూలదేహము ఈశ్వరుడు, ఆకాశ స్థలము సూక్ష్మదేహము తైజస్సుడు, అగ్నిస్థలము కారణదేహము కారణదేహము ప్రాజ్ఞుడు. ఇది మహాకారణము తురీయము కూటస్థుడు గమనించుకోవాలి. కూటస్థ అక్షర అంటే ఆ కూటస్థ స్థలమునందే అక్షరుడే ఉన్నటువంటి ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి మాట. కాబట్టి అక్కడ ఆ ఈశ్వర సన్నిధిలో గనక నువ్వు కూర్చుంటే చాలు. ఇక ఆ తర్వాత ప్రక్రియ అంతా, నాటకం అంతా కూడా ఆయన నడుపుతాడు. మిగతా వ్యవహారం అంతా కూడా ఆయన చూసుకుంటాడు. మాం ఏవయి ప్రపద్యంతే అని చెప్పిన మాట ఒకటే, నువ్వు నన్ను ఆశ్రయించరా అన్నాడు. కనుక మాం ఏవా నన్నే ఉపాస మామేవయే ప్రపద్యంతే ప్రపత్తి ఆశ్రయించటము అంటే మహాకారణ స్థలమునందు నువ్వు కూర్చోవటము, ఈశ్వర సన్నిధిలో ఉన్నటువంటి వాడవు అవుతావు. ఆ తర్వాత బ్రహ్మము యొక్క సమీపములోకి పోవటానికి దదామి బుద్ధియోగం, నేనట్టి జ్ఞానయోగాన్ని ఇక వాళ్ళకి ప్రసాదించే విధానం చేస్తాను అన్నాడు. అందువల్ల అదంతా కూడా మరి చూస్తే దేవభూములు అని అర్థం. మహాకారణము నుండి ఆరంభమయ్యేటువంటి ప్రయాణం అంతా కూడా దేవభూమి, దివ్యమై ఉన్నటువంటి కాంతులతో చేరి ఉన్నటువంటి దేవభూమి, దివ్యమై ఉన్నటువంటి అనేక మహిమలతో చేరి ఉన్నటువంటి దివ్య భూమి, అణిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశ్వత్వం లాంటి ఈశ్వర సన్నిధిలో ఉన్నటువంటివన్నీ కూడా ఆ ప్రదేశంలో నెలకొని ఉన్నటువంటివి. అలాంటి వారికి ఎన్నో దివ్య మహత్తులు ఇస్తారు, దివ్య విభూతులు ఇస్తారు, దివ్య అనుభవాలు ఇస్తారు. అనేకం కలిగే విధానాలన్నీ కూడా అక్కడే కలుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా దర్శించుకుంటూ వారు ప్రయాణం చేసే విధానం అంతా కూడా అది ఈశ్వర సన్నిధి విధానములో జరుగుతున్నటువంటి ప్రక్రియ. అలాంటి ఆ మార్గంలో ప్రయాణం చేసేవారు ఎన్నో దివ్యమై ఉన్నటువంటి యొక్క అనుభవాలను కూడా వాళ్ళు ఆస్వాదిస్తూనే వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించుకుంటారు. అట్లా ప్రయాణములో ఏమవుతుందయ్యా అని చెప్పనంటే శరీర యాత్ర అనేటువంటి యొక్క అంశం కొనసాగుతుంది. ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య అని అన్నట్లుగా ఉపనిషత్ ప్రతిపాదన. ఇట్లా ఒక్కొక్క కోశం, అన్నమయ కోశం అన్నారు, ప్రాణమయ కోశం అన్నారు, మనోమయ కోశం అన్నారు, విజ్ఞానమయ కోశం, ఇట్లా పంచకోశముల యాత్ర అనేటువంటిది అన్నమాట. శరీర యాత్ర అన్నప్పుడు వీటికి కూడా అన్నమయమయ్యేటువంటి విధానమే. ఇట్లా పంచకోశాలు దాటి పంచకోశాతీతమై ఉన్నటువంటి స్వరూప అనుభవాన్ని పొందే విధానముగా అని అర్థం. కాబట్టి ఇది స్వామివారు ఇక్కడ శరీర యాత్ర అని అన్నారు. ఈ శరీర యాత్ర అనే దాంట్లోనే దైవ యాత్ర అనేటువంటిది కూడా అంశము ఇమిడి ఉన్నటువంటి విధానము. అందువల్ల వీరు ఏమిటయ్యా అంటే బ్రహ్మమును చేరుకుంటున్నారు అని అర్థం. అట్లా చేరుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు అని అన్నారు. ఋషి అనే పదమే మనకు చూసినట్లయితే జ్ఞానస్య పారగమనాత్ ఋషి అని చెప్పుకొచ్చారు. ఋషి అంటే జ్ఞానస్య పారగమనాత్, జ్ఞానంపు తీరమును చేరుకున్నటువంటి వారిని ఋషులు అని చెప్పి అంటారు.
కాబట్టి అదేదో నామకరణం కాదు. బిడ్డ పుట్టిన తర్వాత వాడికి ఋషి అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. మంచిదే, మహాత్ముల పేరు పెట్టుకోవడం మంచిదే. కానీ అదొక ఇలువలతో చేరి ఉన్నటువంటి పదం అది. ఏదన్నా రాముడు, కృష్ణుడు, విష్ణువు, అదే అమ్మవారు, లలిత అమ్మవారు, శారద, ఇలాంటివన్నీ కూడా బిడ్డలకు పేర్లుగా పెట్టుకుంటూ ఉంటారు. అది దైవ విధానాలకి పిలుచుకోవడానికి ఇంట్లో దైవం యొక్క జపం ఆ పిల్లకాయల ద్వారా ఆ పెద్దలు దేవుని యొక్క నామాన్ని ఆరోపకంగా జపం చేసుకోవడానికి దేవతల పేర్లే పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఋషి, యోగి, ఇవన్నీ కూడా యతి అనేటువంటి పదాలన్నీ కూడా ఇది ఒక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పదాలు అవి కేవలం నామకరణంగా పెట్టుకునేటువంటివి కావు. వాళ్ళు చేసే ప్రయత్నాలుగా ఉన్నటువంటి వాటికి ఏర్పడ్డటువంటి పదాలు. వాటిల్లో సర్వోన్నతమై ఉన్నటువంటి పదము ఋషి అనే పదము. యోగి, యతి అనేటువంటివన్నీ కూడా మార్గదర్శకులు. వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, ప్రయాణం ముగియలా. దానిని యోగులు అన్నారు. యుజ్యత ఇది యోగ అనగా మనస్సుని ఆ సంకల్పాల నుంచి తప్పించి ఆ శ్వాసతో పెట్టడము, నానా తంటాలు పడే వ్యవహారం అంతా కూడా యోగి వహించే విధానం అన్నమాట. అది ప్రాథమిక స్థాయి యోగి అనేటువంటిది. అట్లనే యతి అనేది కూడా యతి ఎత్తనే ప్రయత్నం చేసేటువంటి వాడు కాబట్టి అతనిని యతి అని చెప్పని అన్నారు, యతులు అన్నారు. అదే ప్రకారంగా మునులు అనే పదం కూడా వాడారు. వాచం యమహ ముని, వాచం యమహ. ఇక వాళ్ళు ఎక్కువగా మాటల్లో తగ్గించి పారేసి ఎక్కువ మాటలు పెట్టుకుంటే జీవితం అంతా దాంతో కొట్టుకుపోతుంది. ఇక అందువల్ల వాళ్ళు ఇక మాటలు తగ్గించి పారేస్తారు. మాటలు తగ్గితేనే నీకు మనస్సు కుదురుగా పెట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. మాటలుడుగకున్న మంత్రంబు దొరకదు, మంత్రముడుగకున్న మనసు నిలువదు, మనసు నిలపకున్న మరి ముక్తి లేదయా, విశ్వదాభిరామ వినురవేమ అని కూడా ఆయన గారు ఆ విషయం చెప్పుకొస్తాడు. కాబట్టి ముందు మాటలు ఉడగాలి, ఆ తర్వాత మనస్సు నిశ్చలం కావాలి అనేటువంటి విధానములో ప్రయాణం చేసేటువంటి వారిని మునులు అనేదిగా చెప్పుకొచ్చారు. అది ఏదో మునులు అంటే గడ్డం పెంచుకొని, మేసాలు పెంచుకొని, ఇల్లు వాకిలు వదిలిపెట్టేసేసి ఎక్కడ మాటగా తీసుకోమాకండి. మునులు అంటే వాచం యమహ ముని. కాబట్టి వాళ్ళ మార్గానికి, వాళ్ళ ధ్యానానికి ఇది ఒక ఆటంకంగా ఉంటుంది. కాబట్టి ఎవరి బడితో వాళ్ళతో పోయి కూర్చోవటం, వ్యాసంగాలు పెట్టుకోవటం, లోకాభిరామాయణాలని పారాయణం చేయటం, ఆ దేశం ఏమిటి, ఈ దేశం ఏమిటి, ఆ గ్రామం ఏమిటి, ఈ గ్రామం ఏమిటి, ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రాలు, ఇట్లా పెట్టుకుంటే ఇక అది తవ్వకాలు తెగేది కావేక. ఎంత సమయమైనా అది పోతానే ఉంటుంది. కాబట్టి వానికి కాలం అంతా కూడా వృధా అయిపోయే విధానం ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యాసంగాలకు పోకుండా ఏదైనా అవసరమైతే ఏదైనా మాట్లాడుకోవటం, లేకపోతే నోరు గట్టి పారేయటం, ఈ విధంగా పెట్టుకుని ఉండేటువంటి వారిని మునులు అని చెప్పని అంటారు. వాచం యమహ ముని అనే విధానంగా చెప్పుకొచ్చారు. మననాత్ త్రాయైతే ఏతి ముని అని కూడా చెప్పుకొచ్చారు. మననం చేస్తారు వాళ్ళు. మననాత్ అంటే ఒక ఆధ్యాత్మ సంబంధమై ఉన్న విషయాన్ని విని దాన్ని తిరిగి మరలా ఆ విషయం ఏమిట్రా అని చెప్పేసి అని మళ్ళీ దాన్ని ఆలోచించుకుంటారు, విచారించుకుంటారు. ఆ విధంగా చేయటాన్ని మననము అనే మాట చెప్పుకొచ్చారు. మననం అనేటువంటి దానికి కూడా మనహ నా, మన మనస్సుని నా లేకుండా చేయటం మననము. అది అనగా ధ్యాన మార్గం కింద వస్తుంది. మళ్ళీ అది మనసు అనేది లేకుండా చేయటమే వాళ్ళ యొక్క కర్తవ్యము. అమనస్క యోగ స్థితిని పొందటమే వారి యొక్క లక్ష్యము. ఇట్లాగా ఉన్నటువంటి వారిని మునులు అని, యతులు అని, యోగులు అని, ఈ ప్రకారంగా పదాలు మన భగవద్గీతలో చాలా సందర్భాల్లో స్వామివారి చెప్పుకొస్తూ ఉంటారు. ఈ కేవలం బ్రాహ్మీ అనుభవం అనేటువంటి స్థాయికి పోయినప్పుడు అప్పుడు వాడే పదము మహర్షి అనే పదం వాడతారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః. కాబట్టి లభంతే బ్రహ్మ నిర్వాణం అంటే బ్రాహ్మీ అనుభవాన్ని పొందుతూ ఉన్నాడు, అతడే ఋషి అని చెప్పని పరమాత్మ అంటాడు. ఋషయః
కాబట్టి ఋషి అనేది చాలా ఉన్నతమైనటువంటి యొక్క పదంగా చెప్పుకొస్తారు. ఉత్పత్తిగా చెప్పినప్పుడు మరి ఆ ఋషి అన్నప్పుడు జ్ఞానస్య పారగమనాత్ ఋషి, జ్ఞానంపు తీరమును చేరినటువంటి వాడిని ఋషి అన్నారు. అనగా భవసాగరాన్ని ఈది చక్కగా జ్ఞానంపు తీరము, బ్రహ్మము యొక్క తీరం వాళ్ళు చేరుకున్నారు. అంటే బ్రహ్మము ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని వాళ్ళు చేరుకొని బ్రహ్మములో విలీనమయ్యారు, బ్రహ్మమునందే ఉండిపోయారు, బ్రహ్మములో బ్రహ్మమయ్యే ఉన్నారు. ఆ విధంగా ఉన్నటువంటి దానిని ఋషి అనేటువంటి పదముగా చెప్పటం జరుగుతుంది. అట్టి ఆ జ్ఞానంపు ఋషి తత్వాన్ని చక్కగా చేరుకునేటువంటి విధానములో మరి ఈ యాత్ర అనేటువంటిది ప్రధానమై ఉన్నటువంటిది. అది దేహయాత్ర. ఇక్కడ శరీర యాత్ర అనే పదం వాడారు. శరీర యాత్ర అన్న దేహయాత్ర అన్న ఏదన్నా ఒకటే. అయితే ఇక్కడ కొంత వ్యాకరణ సంబంధ అంశాలు ఉంటాయి కాబట్టి ప్రతి పాదానికి 8 అక్షరాలు ఉండాలి. అదే దేహయాత్ర అని చెప్పి అన్నాం అనుకో, అక్షరం తగ్గిపోతుంది, మళ్ళా వ్యాకరణ సందులు కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. కనుక శరీర అన్నప్పుడు లెక్క పెట్టుకుంటే 8 వస్తాయి అక్షరాలు. ఒక శ్లోకానికి మొత్తం 32 అక్షరాలు ఉంటాయి. పై పాదం 16 అక్షరాలు, కింద పాదం 16 అక్షరాలు రావాలి. అందువల్ల శరీర అంటేనే సరిపోతుంది. దేహ అంటే కుదరదు. కాయము అన్నా కూడా దేహమే, శరీరం అన్నా దేహమే, అటనే క్షేత్రము అన్నా కూడా దేహమే. అన్ని దేహాలే, అన్ని దేహం యొక్క సంబంధ పదాలే. స్వామివారి కూడా శరీర యాత్ర అనే మాట. కాబట్టి మనం ఈ శరీర యాత్ర అనేది ముఖ్యంగా మరి ఆ బ్రహ్మము యొక్క సమీపానికి పోవాలంటే, బ్రహ్మములో లీనం కావాలంటే, ఈ భవసాగరము నుండి బయట పడాలి అని చెప్పనంటే, ఈ దుఃఖ సాగరము నుండి బయటపడాలి అని చెప్పనేటువంటిది. లోకంలో అందరూ ఇదే భావన కలిగి ఉన్నారు. నాకు దుఃఖం వద్దు, బాధలు వద్దు, ఈ రోగాలు వద్దు, ఈ వేదనలు వద్దు, ఎప్పుడు కూడా పరమశాంతిగా ఉండాలి అన్నదే మరి మానవుని యొక్క లక్ష్య సాధన ఉన్నది. అందరూ అపేక్షిస్తున్నటువంటిదే. కాబట్టి మరి అందరూ కోరుకున్నటువంటి ఆనంద స్థితి, పరమానంద స్థితి అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి భావన. కాబట్టి అది నీకు సమృద్ధిగా సంపూర్తిగా లభ్యం కావాలని చెప్పనంటే నువ్వు శరీర యాత్ర అనేది ఈ శరీర యాత్ర అనేది కొనసాగించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ దేహయాత్రలో నువ్వు బ్రహ్మమును చేరుకుంటావు. ఆ బ్రహ్మమే భగవంతుడు. ఆ భగవంతుడే సమస్త దేవతలకు కూడా ఆయనే అధిష్టానము. సమస్త దేవతలందరూ కూడా వారి వారి యొక్క మరి ఆ స్థానాలలో ఉన్నారు అంటే, ఆ దివ్య మహిమలు కలిగి ఉన్నారంటే అవన్నీ కూడా బ్రహ్మము యొక్క అనుగ్రహముతో ప్రాప్తింపబడ్డటువంటివే. అది కాబట్టి బ్రహ్మము యొక్క అధిష్టానం లేకుండా ఎవరూ లేరు. మనం చెప్పుకునేటువంటి మరి ఆ దేవతలు కూడా ఆ బ్రహ్మముని అవలోకనం చేస్తూ ఉన్నారు, బ్రహ్మమునందే లీనమవుతూ ఉన్నారు. చూడండి, శ్రీమన్నారాయణుడు ఆయన శయన ఏకాదశి అని చెప్పని చెప్పుకొస్తారు. ఇక 6 నెలల కాలం పాటు ఆయన గారు ఎవరితో మాట్లాడే విధానాలు లేవు, ఎవరి వంక చూసే విధానాలు లేవు. ఎవరు వచ్చినా దూరంగా కూర్చోవాల్సిందే. ఆ ప్రకారంగా ఆయన గారు ఆ శయన ఏకాదశి నుంచి తన యొక్క యోగ నిద్ర ఆరంభం చేసుకుంటాడు. చక్కగా బ్రహ్మములో లీనమై ఆ బ్రహ్మానందంలో మునకలు వేస్తాడు ఆయన గారు. ఆ ప్రకారంగా పరమశివుడు నిరంతరంగా ఆయన కూడా బ్రహ్మం వైపుకే ప్రయాణమై ఆ బ్రహ్మమునందే ఆనందిస్తూ ఉండే విధానం. కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే స్వాత్మ ఆరామం. తన యొక్క ఆ బ్రహ్మమునందు, తనలో ఉన్నటువంటి బ్రహ్మమునందే ఆయన రమిస్తున్న విధానముగా చెప్పుకొచ్చారు. పరమశివుడు కూడా తనలో ఉన్న బ్రహ్మమునే పొంది ఆనందిస్తూ ఉన్నాడు. ఇట్లా చూస్తే దేవతలందరూ మరి ఋషులందరూ కూడా మరి ఆ బ్రహ్మము యొక్క సమీపానికి పోయి బ్రహ్మములు లీనమై ఆనందాన్ని పొందుతున్న విధానం. కాబట్టి ఋషులు, యోగులు, జ్ఞానులు, యతీశ్వరులు, సాధువులు అందరూ కూడా చేసేటువంటి యొక్క యాత్ర శరీర యాత్ర. అది వాళ్ళు చేసే యాత్ర అంత అదే. ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు, ఈ శకేయ నకట ప్రశ్న ముండ మాండిక్య
తైతరేయ బృహదారణ్యక చాందోగ్య కైవల్య స్కంద అమృత బిందు అమృతనాథ ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం 108 ఉపనిషత్తులు మొత్తం చెప్పేదంతా కూడా శరీర యాత్ర చేయమని చెబుతూ ఉన్నాయి అన్నీ కూడా. కాబట్టి ఆ ప్రకారముగా భగవంతుడు ఈ 3వ అధ్యాయం కర్మయోగం అనే విషయముగా ప్రతిపాదన తీసుకుంటూ మరి మొట్టమొదటిగానే మరి ఈ యొక్క ధ్యానం అనేది లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని చెప్పనంటూ తన యొక్క మరి ఆ యొక్క దివ్యమై ఉన్నటువంటి ప్రసంగాన్ని స్వామివారి ప్రారంభం చేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఇక నైష్కర్మ్య స్థితిని ఆయన తెలియజేస్తూ ఆ నైష్కర్మ్యముకు బ్రాహ్మీ అనుభవాన్ని పొందటానికి ధ్యానం యొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ కర్మేంద్రియాలు మాత్రమే నిగ్రహిస్తే కుదరదయ్యా, కర్మేంద్రియాలతో పాటు జ్ఞానేంద్రియాలు మనసు కూడా నిగ్రహించాలని చెప్పని చెప్పుకుంటూ ఆ తర్వాత లాస్ట్లో మరి శరీర యాత్ర అనేది ఒక దైవ యాత్ర అనేటువంటి అంశంగా తీసుకొచ్చి ఆ బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందేటువంటి యొక్క అంశముగా మనకి ఈ శ్లోకంలో నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ్య అకర్మణ కర్మజ్యాయ అకర్మణ ఆ కర్మ చేయకపోతే నీకు మాత్రం కుదరదు. కాబట్టి కర్మ చేయకుండా ఉండటం కంటే కర్మ చేయటమే జ్యాయ శ్రేష్టము అని చెప్పనంటూ శరీరయాత్ర పిచతేన ప్రసిద్ధేతు అకర్మణ ఎవరైతే నివృత్తి సంబంధమై ఉన్నటువంటి యోగం యొక్క సంబంధ ప్రక్రియను ఆచరించారో అలాంటి వారికి నా ప్రసిద్ధేత్ సిద్ధింపబడే అవకాశం లేదు. కాబట్టి ఈ దేహ యాత్ర చేసి లోపల ఉన్న ఆ దేవదేవుణ్ణి బ్రహ్మము యొక్క స్వరూపమును అనుభవరూపకంగా నువ్వు పొందాలని చెప్పి అన్నట్లయితే తప్పనిసరిగా ఈ కర్మయోగాన్ని నీవు ఆచరించాల్సి ఉంటుందనేటువంటి మాటగా స్వామివారి శ్లోకం మనకి చెప్తున్న అంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.